వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఆర్గానిక్ వేలో నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే ఆర్గానిక్ హోమ్ మేడ్ అండి. నేనైతే 15 to 20 డేస్ నుండి ఈ యొక్క మీగడ్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. చూసారు ఎంత బాగుందో. ఈ యొక్క మీగడ్తో నేను ఈరోజు అయితే హోమ్ మేడ్ ఆర్గానిక్ నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తాను అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. దాంతోపాటుగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, అంటే పిల్లలకి ఏ ఫుడ్ పెడితే వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతారు అనేది కూడా ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇలా కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే మీగడ అనేది బాగా అవుతుందన్నమాట. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను. కొంతమంది మిక్సీలో చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి నేను కొంచెం ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను నెయ్యి కోసం. సమ్మర్లో కనుక మనం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నట్లయితే కూల్ వాటర్ ఉంటుంది కదా, ఆ కూల్ వాటర్ అనేది దానిలో యాడ్ చేసుకొని చిలికితే త్వరగా వెన్న అవుతుంది. అదే వింటర్ సీజన్లో అయితే హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా వెన్న అనేది అవుతుంది అనమాట. సో ఇదైతే ట్రిప్ అనమాట. చూడండి, నేను ఒకసారి చూపిస్తున్నాను మీగడైతే ఎంత అయింది అనేది. నేను ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి మీరు కూడా. కవ్వంతో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కొంచెం లేట్ అయినా కానీ ఈ ప్రాసెస్ అనేది యూస్ చేస్తాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను మీగడ అనేది ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది. చూడండి, నాకైతే ట్రైపాడ్ కొంచెం కన్వీనియంట్గా లేదనమాట, అందుకోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా చిలికితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడాను. నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది అయితే నాకు తెలియచేయండి. అంటే కొంతమంది మిక్సీలో వేస్తారు, కొంతమంది వచ్చేసి బయట నుండి కొనుక్కొచ్చుకుంటారు, కానీ అది ఆర్గానిక్ కాదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు ఇదే వాడతాను. ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఇది మా గేదెల నుండి ఓన్గా మేము ప్రిపేర్ చేసుకుంటుంది. ప్లస్ మాది ఇస్తున్నారు కదా, ఇదైతే ఆర్గానిక్ అనమాట. ఒకసారి ముందు అయితే నా మీగడ ఎలా ఉందో చూసేయండి. ఇదిగోండి మీగడ ఈ విధంగా కొంచెం వాటర్ అనేది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ అనేది యాడ్ చేశాను. కూల్ వాటర్ అనేది యాడ్ చేసి చిలుక్కుంటే వెంటనే వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఇదైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే లోపల నేనైతే మీకు కొన్ని టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే దానికోసం వచ్చేసి నేను ఒక 5 సూపర్ ఫుడ్స్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ 5 సూపర్ ఫుడ్స్ అనేవి మీరు మీ యొక్క పిల్లల డైట్లో కనుక యాడ్ చేసినట్లయితే తప్పకుండా వితిన్ 2 to 3 మంత్స్లోనే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అవుతారు. దానికోసం వచ్చేసి 5 సూపర్ ఫుడ్స్ ఏంటి అంటే ఎగ్ అనండి. ఫస్ట్ వచ్చేసి ఎగ్, అలాగే పాలు, బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ గీ, నెయ్యి. ఈ 5 ఐటమ్స్ కనుక మీ యొక్క పిల్లల యొక్క డైలీ రొటీన్లో కనుక యాడ్ చేశారు అంటే చాలా స్పీడ్గా వెయిట్ గెయిన్ అనేది, హెల్తీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఎగ్ వల్ల విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి చాలా యూస్ఫుల్ అవుతాయి బేబీ బ్రెయిన్, అదేవిధంగా బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్లస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూస్ అవుతుంది. అలాగే పాలు వచ్చేసి మనకి పాలలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి అనేది పిల్లల యొక్క బోన్స్ అనేది స్ట్రెంగ్త్ అవ్వడానికి, అదేవిధంగా పళ్ళు టీత్ ఉంటాయి కదా, ఆ టీత్ కూడా బాగా హెల్తీగా గ్రో అవ్వడానికి, ప్లస్ మన పిల్లల యొక్క నెయిల్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట. ఇంకా బనానా వచ్చేసి బనానా ఉండే విటమిన్స్ అలాగే ఎక్కువ ఉంటాయి విటమిన్స్ అనేది. బనానాలో విటమిన్ ఏ, అలాగే B6, మ్యాగ్నీషియం, పొటాషియం ఉంటాయన్నమాట. ఇవైతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి యూస్ అవుతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే తెలుసు కదా, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇలాంటివి అనమాట. ఇలాంటివి కూడా బేబీ ఫుడ్లో కనుక యాడ్ చేసినట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతుంది, అదేవిధంగా వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతారనమాట. ఇంకా గీ అంటే నెయ్యికి వచ్చేసరికి నెయ్యిలో వచ్చేసి మనకి ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ ఫ్యాట్ DHA ఉంటుంది. ఇవైతే డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీ యొక్క పిల్లల డైట్లో కనుక మీరు ఇంక్లూడ్ చేశారంటే చాలా అంటే చాలా హెల్తీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. అదేవిధంగా బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఈ టిప్ అనేది మీకు యూజ్ అనిపించింది అనేట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకేదైనా మీకు టిప్స్ తెలిస్తే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదైతే నేను మా పిల్లలప్పుడు యూస్ చేశాను. ఎగ్ అయితే డైలీ ఇవ్వచ్చు అనమాట. బాయిల్డ్ ఎగ్ కంపల్సరీగా ఇచ్చిన డైలీ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ 5 ఫుడ్ ఐటమ్స్ అనేవి మీ పిల్లల డైలీ రొటీన్లో యాడ్ చూసుకోండి. అలాగే నేనైతే మొత్తం చిలికేసాను కదా, చిలికిన తర్వాత ఇదిగోండి వెన్న అనేది ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ముద్దైన వెన్నని నేను వచ్చేసి వేరే దానిలోకి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక్కసారి మామూలు నీళ్ళతో కడిగేసుకోండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిందనమాట, కడిగే వీడియో. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. ఈ విధంగా తీసుకొని మొత్తం అంతా కూడాను తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసిన మజ్జిగ ఉన్నాయి కదా, ఈ యొక్క బటర్ కూడా మనం
పునుగులు వేస్తాం కదా, పునుగులు వేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. దాన్ని కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. పునుగులు కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్గా దీన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. నేను స్టవ్ ఆన్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే లో ఫ్లేమ్లో కానీ ఇది చేసుకోవాలి. దగ్గరే ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి బబుల్స్ అనేవి వస్తాయి కొంచెం సేపటికి. నేనైతే ఒక 10 to 15 మినిట్స్కి ఈ విధంగా బబుల్స్ వచ్చాయన్నమాట. నేనైతే సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసాను. సో మీకైతే నేను చెప్పిన ఈ టిప్స్ పిల్లల యొక్క వెయిట్ గెయిన్ అవ్వడానికి టిప్స్ అనేవి బాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు వితిన్ 2 to 3 మంత్స్లోనే బాగా అంటే బాగా వెయిట్ గెయిన్ అవుతారు, అది కూడా హెల్తీగా అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు కూడా మనం నెయ్యి అనేది కరగబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కరగబెట్టుకుంటున్నప్పుడు మనకి బాగా స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ వచ్చేటప్పటికి అది బాగా కాగిపోయింది అని అర్థం అనమాట. లేకున్నట్లయితే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం దీనిలో ఒక 4-5 మెంతులు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లస్ మెంతులు లేకపోతే ఒక తమలపాకు కానీ కరివేపాకు కానీ యాడ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అరోమా అనేది. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ వ్లాగ్స్. బై బై.